ఏ పరిస్థితిలో కూడా యేసయ్యను మనం విడిచిపెట్టకూడదండి. ఆయన గట్టిగా పట్టుకోవాలా, ఏమండి, బలంగా పట్టుకోవాలా. యాకోబు బలవంతం చేసినట్లుగా యేసయ్యను మనము బలంగా పట్టుకుంటే మనల్ని కూడా దేవుడు బలవంతులుగానే చేస్తాడు. ఊబిలో ఉన్న వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, ఊబిలోకి పోతాం కదా. జారిపోయే వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, మనల్ని కూడా వాళ్ళు లాగేస్తారు కదా. కాబట్టి ఎవరినైనా మనం కాపాడాలి అనుకుంటే కొంతవరకు మాత్రమే మనము న్యాయము చేయగలం. ఒకవేళ శృతి మించి హద్దులు దాటితే ప్రమాదం మన వరకు కూడా రావచ్చు. కానీ దేవుణ్ణి మనం పట్టుకుంటే దేవుని సన్నిధిలో మనల్ని ఏం చేస్తాడు, ఏమని, ఆయన మనల్ని జారవిడ్చడు, చేజారిపోనివ్వకుండా, ఏమండి, మన అడుగులు తడబడుతున్నప్పుడు, ఏమండి, క్రీస్తు అనేటువంటి బండ మీద స్థిరపరిచి ఉన్నతమైన కృపచేత మనల్ని కూడా శక్తివంతులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.